ఒక చిన్న విషయం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని వచ్చిందన్న. కాంగ్రెస్ వాళ్ళకి దొరికిన పేదలు ఎవ్వరు దొరకారన్నా. మంచిదే కదా చాలా మంచిదన్న. కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లాంటి పేదలు దొరకదు తెలుసా? భూమి లోపల ఉన్న పేదలను ఇట్లా బయట తెచ్చి పథకాలు ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళు. అంత గ్రేట్ అన్న కాంగ్రెస్ వాళ్ళు. నాకు గొప్ప అచీవ్మెంట్ అనిపిస్తుంది కాంగ్రెస్ వాళ్ళని చూస్తే. ఎంత విచిత్రం తెలుసా అన్న. ఇందిరా మిన్లు వస్తున్నాయి. ఇందిరా మిన్లకు ఈ పేద అక్కకి వచ్చినాయి. ఒకసారి ఆ పేద అక్క ఏం చెప్తా చూద్దాము. అవునక్క, మేము చాలా ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు ఇందిరమ్మ పథకం ఇల్లు వచ్చింది కాబట్టి మేము ఇల్లు కట్టుకోగలిగాము. మాకు కూడా ఒక ఇల్లు ఉంది అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం. సంతోషం అక్క. మీ పిల్లలు ఇట్లా ఏం చేస్తారు చెప్పక్క? మా పిల్లల మీ పిల్లలు బాబు లండన్ వెళ్ళాడు. పెద్ద బాబు రాజకీయంగా ఛానల్ నడుపుతుంటారు. ఒక పెద్ద పాప, చిన్న పాప డ్రీమ్ చేసింది, కరెంట్ డిపార్ట్మెంట్ జాబ్ చేస్తుంది. బాబు లండన్ వేయండు, పెద్ద బాబు. చిన్న బాబు చాణక్య ఛానల్ నడుపుతుండు. ఒక పాప డిగ్రీ అయిపోయి కరెంట్ ఆఫీస్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. ఆమె కటిక పేదరాలు. ఆమె గిన్నెలు లేదని చెప్పి ఆ పెంకుటిల్లు ఉంటే అది కూలగొట్టి ఇందిరా మిల్లు కట్టించారు. ఇందిరమ్మ పథకానికి అర్హురాలు. పొరపాటు పడుతున్నావు. సార్ కన్నా పేదామే ఇచ్చింది సార్. వాస్తవం అన్న, అదే విచిత్రం. సార్ కంటే పేదరాలిమే. సార్కి వాళ్ళకంటే తక్కువ ఉన్న వాళ్ళందరూ పేదలే కాబట్టి సార్ కంటే పేదరాలని మీకు ఇందిరా మిల్లు ఇచ్చిండు. ఎంత ఘోరమైన పరిస్థితి అన్న ఇది. ఇది ఏందన్నా ఇది? ఎంత ఇదన్నా. ఆ బాబు ఏమో లండన్లో అవుతాడా, ఇంకో బాబు ఛానల్ నడుపుతాడా, ఒక పాపనేమో కరెంట్ ఆఫీస్లో చేస్తాడా. ఆమె పేదరాలు. కాంగ్రెస్ వాళ్ళకి ఆమె పేదరాలు. అధికారులు ఏమైనా కొద్దిగా విచారణగానే చేస్తున్నట్టు ఏమనిపిస్తుంది అన్న. 5 లక్షల 2 లక్షలు పోయినాయి. అట్లా గాలికి వెళ్ళిపోయినాడు. గాలి ఎగురుకుంటా వాళ్ళ ఇంటికి పోవాలా, వాళ్ళ ఇంటికి పోయినాయి. అందుకే ఈమె పేదరాలు లెక్క ఒప్పించినాయి. అట్లా అన్న, విచిత్రం అది. రోడ్ల మీద వేల మంది పేదోళ్ళు ఉన్నారు, ఊర్లలో పేదోళ్ళు ఉన్నారు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, స్కూళ్ళు, కాలేజీలు ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నారు. అట్లాంటి పేదలు కాంగ్రెస్ వాళ్ళకి అవపడరు అన్నావు. అది అనొద్దు మనం. అది తప్పు అయిపోతుంది, చాలా తప్పు అవుతుంది. రోడ్ల మీద వండుకునే పేదలు కానీ, బస్ స్టాండ్లో వండుకునే పేదలు కానీ, లేకపోతే రైల్వే స్టేషన్లో వండుకునే పేదలు కానీ, లేకపోతే ఏదైనా కాలేజ్ గ్రౌండ్లను ఏదైనా ప్రభుత్వ స్థలంలో వండుకునే పేదలు కాంగ్రెస్ వాళ్ళకి అవపడరు. మనం దాని గురించి ఎప్పుడు ఇట్లా తప్పే. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకి వీళ్ళే పేదోళ్ళ.